వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా రెడ్డి. అండ్ ముందు వీడియోలో అయితే నేను సెక్షన్ 3 లో 4 మార్క్స్ లో బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్పాను. ఇది పార్ట్ 2 ఆఫ్ దట్ వీడియో. ఈ వీడియోలో అయితే నేను మిగిలిన 4 మార్క్స్ క్వశ్చన్స్ తో పాటు సెక్షన్ 2 అండ్ సెక్షన్ 1 కూడా చెప్పేస్తా. నేనైతే బిఫోర్ గా 8 మార్క్స్ మీద 4 మార్క్స్ మీద వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అవి కనుక మీరు చూడకపోతే చూసేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కనుక ఒకవేళ వీడియోలు అందుగా అనిపిస్తే స్పీడ్ పెంచేసుకోండి. ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 13 క్వశ్చన్ కి వచ్చేసాం. 13 క్వశ్చన్ లో అయితే మోస్ట్లీ ప్రికాషన్స్ అయినా స్లోగన్స్ అయినా అడుగుతూ ఉంటారు. ఇదైతే మోస్ట్ చాప్టర్ 13 ఆర్ ఎన్వైరన్మెంట్ నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను మీకు చెప్తాను. వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? ఇదైతే బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని ఎలా రెడ్యూస్ చేయాలి, అది మీరు ఎలా సర్చ్ చేస్తారు అనేది క్వశ్చన్ మాట. ఇది మీ ఓన్ వర్డ్స్ లో కూడా చాలా ఈజీగా రాసేచ్చు మీరు కనుక ఇది బాగా చదువుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లీషన్? ఓజోన్ లేయర్ డిప్లీషన్ ని తగ్గించడానికి మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు, మీరు ఏ సర్చ్ చేస్తారు అనేది ఈ క్వశ్చన్ మాట. ఇది కూడా మీ ఓన్ వర్డ్స్ లో చాలా ఈజీగా రాసేయచ్చు. ఇది కూడా ఆన్ ఎన్వైరన్మెంట్ లెసన్ నుంచే వస్తుంది. మీరు ఇది ఈజీగా రాసేయచ్చు. అలా అని చదవడం మాత్రం మానేకండి. 4 మార్క్స్ కాబట్టి మీరు అట్లీస్ట్ 6 to 8 లైన్స్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది 4 మార్క్స్ కాబట్టి అప్పుడు మీ ఆన్సర్ కి 4 out of 4 పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ స్లోగన్స్ టు అవాయిడ్ పీపుల్ అబౌట్ ఆర్గన్ డొనేషన్. ఆర్గన్ డొనేషన్ ని పీపుల్ కి అవాయిడ్ చేయడానికి, ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్లోగన్స్ మీరు అయితే తయారు చేయాలి. ఇదైతే చాలా ఈజీ, ఇది మనకి బాగా తెలిసిందే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో 14th క్వశ్చన్ లో అయితే మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు మాట. ఇది క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో ఉంటుంది. సో 14th క్వశ్చన్ కి అయితే ఏదైనా షార్ట్ ఆన్సర్ అయితే అడుగుతారు. ఇది ఏ లెసన్ నుంచి వస్తుందో మనం అసలు చెప్పలేము. సో మీరేం చేస్తారంటే నేను చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని బాగా చదువుకోండి. ఇంకా మీరు కూడా మిగిలినవి దీని తర్వాత బాగా చదివేయండి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. కాంట్రసెప్టివ్ మెథడ్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెరివేట్ చేస్తూ రాయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఇది ఆల్రెడీ మన టీచర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. ఇది మన ఇంకా బాగా మన ఓవర్స్ లో కూడా రాయొచ్చు. ఇది మీరు బాగా టెక్స్ట్ బుక్ చదివితే మీరు ఇంకా ఈజీగా రాసిస్తారు. సో మేజర్లీ 4 టైప్స్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెకానికల్ బ్యారియర్, సెకండ్ వన్ కెమికల్ మెథడ్స్, థర్డ్ వన్ IUCDs, ఫోర్త్ వన్ వచ్చేసి సర్జికల్ మెథడ్. ఇవైతే కాంట్రసెప్టివ్ మెథడ్స్. ఇవి మీరు బాగా డెరివేట్ చేసుకుని మీ ఓన్ వర్డ్స్ లో ఇంకా బాగా రాసేయండి. మీకైతే 4 out of 4 వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ని మీరు బ్రీఫ్ గా బాగా డెరివేట్ చేసి బాగా డిస్క్రైబ్ చేయాలి. అదే ఈ క్వశ్చన్ మాట. ఇది ఆల్రెడీ మనకి బాగా వచ్చేసి మీరు వీలైతే డయాగ్రామ్ కూడా గీయండి. ఒకవేళ టైం వేస్ట్ అవుతుందంటే గీకండి. ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్ వర్డ్స్ లో చెప్పేస్తా. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అయితే మన బాడీ నుంచి వేస్ట్ ప్రొడక్ట్ ని రిమూవ్ చేయడానికి ఉంటది అనమాట. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఒక మెయిన్ థీమ్ ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్ ని రిమూవ్ చేయడమే. దీనికి మెయిన్ ఆర్గాన్ వచ్చేసి కిడ్నీ. దీంతో పాటు మరిన్ని ఆర్గాన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఇదంతా పనిచేస్తుంది. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఒక మెయిన్ పార్ట్స్ ఏంటంటే కిడ్నీ, యురేటర్స్, యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఒక మెయిన్ పార్ట్స్ వచ్చేసి కిడ్నీ, యురేటర్, యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా. వీటి ఫంక్షన్స్ వచ్చేసి ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, యూరిన్ ఫార్మేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఇవన్నిటిని కూడా మీరు మీ నోట్స్ రిఫర్ చేసుకొని టెక్స్ట్ బుక్ బాగా చదువుకొని మీ ఓన్ వర్క్స్ లో ఇంకా బాగా రాసేయండి. మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. వీరైతే నేను చెప్పినట్టే డయాగ్రామ్ కూడా గీయండి. ఒకవేళ మీకు అదే అనవసరం అనిపిస్తే గీకండి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ఓజోన్ డిప్లీషన్ ఇన్ అవర్ ఎకోసిస్టమ్? ఓజోన్ డిప్లీషన్ అవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం రాయాలన్నమాట. ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే. ముందు క్వశ్చన్స్ లో కూడా ఇలాంటిది ఒకటి చెప్పాను. సో మీరైతే ఇది ఈజీగా ఓన్వర్స్ లో రాసేయండి. ఓజోన్ లేయర్ అనేది మన ఎర్త్ కి చాలా ఇంపార్టెంట్. ఇదైతే ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ ఇంకా పొల్యూషన్ వల్ల బాగా డ్యామేజ్ అవుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. సో మీరు బాగా మీ ఓన్వర్స్ లో బాగా రాయండి. సెక్షన్ 3 లో 15th క్వశ్చన్ కి మనం ఇప్పుడు వచ్చేసాం. ఇదైతే టేబుల్ ఆర్ ఫ్లో చార్ట్ లోంచి ఇస్తారన్నమాట. దీన్ని బట్టి మనకి ఆ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మనం రాసేయాలి. లేదంటే ఒక ఇన్కంప్లీట్ టేబుల్ లేదంటే ఒక ఇన్కంప్లీట్ ఫ్లో చార్ట్ ఇస్తారు. దాన్ని మనం ఫిల్లింగ్ చేయాలి. చాప్టర్ 5 ఆర్ చాప్టర్ 6 నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అవేంటంటే లైఫ్ ప్రాసెసెస్ అండ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఆ లెసన్స్ లో ఉన్న టేబుల్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ మీరు బాగా చూసేసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా మీరు రాసేయచ్చు. దీంతో అయితే సెక్షన్ 3 మనకు అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం సెక్షన్ 2 కి వెళ్దాం. సెక్షన్ 2 లో అయితే 7, 8, 9, 10 ఈ 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 into 2
మనకి 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సెవెంత్ క్వశ్చన్ లో అయితే మనకి సేఫ్టీ మెజర్స్, లేదంటే ఎలాంటి మెజర్స్ మీరు తీసుకుంటారు, లేదంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తాం, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వీటిలోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చెప్తాను. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్? ఒక డయాబెటీస్ పేషెంట్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి అనేది ఈ క్వశ్చన్ అన్నమాట. ఇది మీరు ఓన్ వర్డ్స్ లో రాసేయచ్చు. అదే ఈ క్వశ్చన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఇస్ డెఫిషియెంట్ ఇన్ అ డైలీ ఫుడ్ ఫర్ అ లాంగ్ టైమ్? సో మన అయోడిన్ కనుక మన డైలీ ఫుడ్ లో లేకపోతే ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం అనేది ఈ క్వశ్చన్ అన్నమాట. మనందరికీ తెలుసు అయోడిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైట్. మన థైరాయిడ్ గ్లాండ్ ఇంకా థైరాక్సిన్ ప్రొడక్షన్ అంతా బాగుండాలంటే మనకి కావాల్సింది అయోడినే. అయోడిన్ కనుక తక్కువైపోతే మనకి గాటర్ అనే డిసీజ్ వస్తుంది అనమాట. అది రాకుండా ఉండాలంటే మనం అయోడిన్ రెగ్యులర్ గా తింటూ ఉండాలి. అయోడిన్ అంటే ఏంటి కాదు, అది ఒక ఫార్మ్ ఆఫ్ సాల్టే. సో ఎవ్రీ డే మనం సాల్టింగ్ చేస్తూనే ఉంటాం కదా. సో మన అందరూ సేఫే గాయ్స్, భయపడకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ కి సేమ్ రిలేటెడ్ అన్నమాట. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గాటర్? గాటర్ రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో మనం రాయాలన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం, మనం ఎక్కువగా అయోడిన్ తింటూ ఉండాలి. అది అసలు మన డైట్ లో మిస్ అవ్వకుండా డైలీ ఎక్కువగా మరి తినకూడదు, జస్ట్ ఇనఫ్ అమౌంట్ తింటూ ఉండాలి. దీంతో సెవెంత్ క్వశ్చన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సెక్షన్ 2 లో 8th క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ లో అయితే మోస్ట్లీ ఏమొస్తూ ఉంటాయంటే మీరు ఒక డాక్టర్ కైనా, స్పెషలిస్ట్ కైనా, మీ టీచర్స్ కైనా ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని అడుగుతూ ఉంటారు అనమాట. ఒక టాపిక్ ఇస్తారు, దీన్ని బట్టి మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారో మనం రాయాలి. ఇది మనం ఓన్ గా రాసేయచ్చు, కానీ నేను అయితే మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్తా. ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్ టు మీట్ అ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ది హెల్త్ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీస్? మీరు కనుక ఒక నెఫ్రాలజిస్ట్ ని కలిస్తే కిడ్నీస్ హెల్త్ ని ఎలా మెయింటైన్ చేయాలని మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారో మీరు ఓన్ గా రాసేయచ్చు. క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది, మనం ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్ టు మీట్ అ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్? ఒకవేళ మీరు కనుక కార్డియాలజిస్ట్ ని కలిస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మీరు ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, డైట్ ఎలా ఉండాలి, అవన్నీ క్వశ్చన్స్ అన్ని మీరు రాయాలన్నమాట. ఇదే అంతే మాట. 2 మార్క్స్ కాబట్టి మీరు అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ రాయండి, మీకు 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు డౌట్ అనుకుంటే 4 రాయండి, అప్పుడు మీకు హాఫ్ మార్క్ అయినా వేస్తారు. నేనైతే 4 రాస్తా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చేసి వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ గురించి తెలుసుకోవడానికి మీ టీచర్స్ మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారో మీరు రాయండి, మీరు రాయాలి. ఇది ఆల్రెడీ లెసన్ చెప్తున్నప్పుడు మీరు చాలా క్వశ్చన్స్ అడిగే ఉంటారు, లేదంటే మీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదంతా గుర్తెచ్చుకొని మీరు ఓన్ గా క్వశ్చన్స్ క్రియేట్ చేసుకొని రాసేయండి. అంతే గాయస్, ఈ క్వశ్చన్ అంత సింపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సెక్షన్ 2 లో 9th క్వశ్చన్ వచ్చేసి ఒక ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ ఇస్తారు, దాని మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అది మనం రాసేయాలి, అదే అయిపోతుంది. ఇదైతే మోస్ట్లీ చాప్టర్ 5 లేదా చాప్టర్ 13 నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాప్టర్ 5 లైఫ్ ప్రాసెసెస్ అండ్ చాప్టర్ 13 ఆర్ ఎన్వైరన్మెంట్. ఈ రెండు కూడా మీరు టెక్స్ట్ బుక్ కొంచెం బాగా చదువుకుంటే ఇవి బాగా రాసేయచ్చు. ఆల్రెడీ పారాగ్రాఫ్ ఉంది కదా, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి అనుకోకండి. కొన్నిసార్లు పారాగ్రాఫ్ రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ అడుగుతారు, వాటి ఆన్సర్స్ పారాగ్రాఫ్ లో కూడా ఉండవు. సో మీరు ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ బాగా చదవాలి. అండ్ ఆల్సో మీ టీచర్ ఇచ్చిన నోట్స్ కూడా బాగా చదువుకోండి. ఇది చాలా ఈజీగా బట్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. సెక్షన్ 2 లో 10th క్వశ్చన్ వచ్చేసి 13th లెసన్ నుంచి ఇది కూడా వస్తుంది, ఆర్ ఎన్వైరన్మెంట్ నుంచి. ఇది ఎలాంటివి వస్తూ ఉంటాయంటే ఏదైనా 2 ways రాయండి, లేదంటే ఏమవుతుంది అని ఒక టాపిక్ ఇచ్చి దాన్ని ప్రివెంట్ చేయడానికైనా, తగ్గించడానికైనా, పెంచడానికైనా ఏదైనా 2 ways రాయండి అని అడుగుతారు. లేదంటే వాట్ ఇఫ్ అని అడుగుతూ ఉంటారు అనమాట. ఇంకో టాపిక్ ఇచ్చి దానికి మీరు రాయాలి. దీనికి నేను అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వి కిల్ ఆల్ ది ప్రైమరీ కన్స్యూమర్స్ ఇన్ అవర్ ఎకోసిస్టమ్? మన ఎకోసిస్టమ్ లో ఆల్ ది ప్రైమరీ కన్స్యూమర్స్ ని మనం కనుక చంపేస్తే ఏమవుతుంది అనేది ఈ క్వశ్చన్ మాట. ఏమవుతుంది, అప్పుడు సెకండరీ వాటికి ఏం ఫుడ్ ఉండదు, అప్పుడు మన ఫుల్ ఎకోసిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అదే రాసేయాలి. మీ ఓన్ వర్డ్స్ లో ఒకసారి మీ నోట్స్ చూసుకొని బాగా రాసేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైట్ 2 ways ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ ఎఫెక్ట్ ది ఎన్వైరన్మెంట్. నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అయినా, వేస్ట్ అయినా మన ఎన్విరాన్మెంట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో రాయాలన్నమాట. ఇదైతే మోస్ట్లీ నెగిటివ్ గానే ఉంటది, ఎందుకంటే అవి డీకంపోజ్ అవ్వవు, పొల్యూట్ అయిపోతుంది, ఓవర్ గా గార్బేజ్ అయిపోతూ ఉంటది, ఇంకా మన సాయిల్ పొల్యూట్ చేస్తూ ఉంటది. అదంతా మన ఓన్ వర్డ్స్ లో మీరు రాసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ఎకోసిస్టమ్? మన ఎకోసిస్టమ్ లో కనుక డీకంపోజర్స్ లేకపోతే ఏమవుతుంది అని మనం రాయాలన్నమాట. ఏమవుతుందంటే డెడ్ బాడీస్ అన్ని ఇంకా డీకంపోజ్ అవ్వవు, ఏ ఆర్గానిక్ మెటీరియల్ కూడా డీకంపోజ్ అవ్వవు, అంతా అలాగే ఉంటూ ఉంటది. సో డీకంపోజర్స్ లేకపోతే చాలా చండాలంగా అయిపోతూ ఉంటది అనమాట. అందుకే డీకంపోజర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అవి చాలా చిన్నవి,
అవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అందుకే మన ఎకోసిస్టమ్ లో మైక్రో ఆర్గానిజం టు మ్యాక్రో ఆర్గానిజం అన్ని కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. దీంతో అయితే మనకి సెక్షన్ 2 అయిపోయింది. ఇప్పుడు మన సెక్షన్ 1 లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 లో వచ్చేసి టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో 6 into 1 6 మార్క్స్. ఈ 6 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి ఏ టాపిక్ వస్తుంది, ఏ లెసన్ నుంచి వస్తుంది అయితే నేను చెప్పలేను. కానీ ఏ టాపిక్స్ వస్తాయి నేను చెప్పగలను. కానీ అవి ఈ క్వశ్చన్ గా వస్తాయని అయితే నేను చెప్పలేను. సో నేను ప్రెడిక్ట్ చేసిన 6 టాపిక్స్ ఏంటంటే వాట్ విల్ హ్యాపెన్, అంటే వాళ్ళకి కండిషన్ ఇస్తారు, అది జరిగితే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటారు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ గా నేను ఇప్పుడు కొన్ని చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ది ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ లో కనుక వేరియేషన్ లేకపోతే ఏమవుతుంది అని అడుగుతారు అనమాట. వాళ్ళు నిజంగానే ఆర్గానిజమ్స్ లో వేరియేషన్ లేకపోతే ఒక ఆర్గానిజం అనేది ఎప్పటికీ ఎవాల్వ్ అయితే అవ్వదు. అది ఎప్పుడో కాన్స్టెంట్ గా ఒకేలా ఉండిపోతుంటది. ఇంకా న్యూ హ్యాబిటేట్స్ కి, న్యూ ఎన్వైరన్మెంట్ కి, కొత్త కొత్త ప్రపంచానికి అది హ్యాబిటేట్ అవ్వకుండా ఉంటది అనమాట. సో దీని వల్ల అది ఎండేంజర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏదైనా ఆర్గానిజం కి వేరియేషన్స్ రావడం చాలా నెసెసరీ. ఇది ప్రెసెంట్ లో అయితే హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఎవాల్వ్ అవడం చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఆనర్స్ లో బాగా రాసేయండి, మీకు అయితే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పర్మ్ సెల్ విత్ వై క్రోమోజోమ్ ఫర్టిలైజర్స్ విత్ ఎన్ ఓవమ్. ఒకవేళ ఒక వై స్పర్మ్ ఓవమ్ తో కనుక ఫర్టిలైజ్ అయితే ఏమవుతుంది అని అడిగారు అనమాట. వై స్పర్మ్ అంటే అది వై అని అర్థం అనమాట. ఓవమ్ ఆబ్వియస్ గా ఎవ్రీ టైం ఎక్సే. స్పర్మ్, ఇది ఇచ్చిన స్పర్మ్ ఏంటి వై. సో ఎక్స్ వై ఫర్టిలైజ్ అయితే అది ఒక మేల్ బేబీగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. అది మనం రాసేయాలి. ఒక మేల్ జైగోట్ ఫామ్ అవుతుంది, అది ఒక బేబీ బాయ్ గా డెవలప్ అవుతుంది. అది కనుక మీరు ఈజీగా రాసిస్తే మీకు ఈజీగా 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ప్యాంక్రియాస్ డు నాట్ సర్క్యులేట్ ఇన్సులిన్. ఇన్సులిన్ కనుక ప్యాంక్రియాస్ సర్క్యులేట్ చేయకపోతే ఏమవుతుంది అని అడిగారు అనమాట. సో మనందరికీ తెలిసిందే, ఒకవేళ ప్యాంక్రియాస్ కనుక ఇన్సులిన్ సర్క్యులేట్ చేయకపోతే ఆ పర్సన్ కి డయాబెటీస్ వచ్చేస్తుంది. సో ఇన్సులిన్ సప్లై మనకి చాలా ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ చేయడానికైనా, పెంచడానికైనా, తగ్గించడానికైనా డయాబెటీస్ ని. సో డయాబెటీస్ రాకుండా ఉండాలంటే హెల్తీ లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఉండాలన్నమాట. అదే దీనికి ఆన్సర్. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ లో సెకండ్ వచ్చే టాపిక్ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ అయినా ఒక పిక్ అయినా ఇస్తారు, దాన్ని అబ్జర్వ్ చేసి మనం అయితే ఆన్సర్ రాయాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అబ్జర్వ్ ద గివెన్ పిక్ అండ్ ఐడెంటిఫై ద ఫీనోటైప్ రేషియో ఆఫ్ F2 జనరేషన్. ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ ద పిక్ అండ్ ఆన్సర్. ఒక స్టమోటా డయాగ్రామ్ అయినా అలాంటి డయాగ్రామ్స్ ఇచ్చి దాన్ని అబ్జర్వ్ చేసి మనం రాయమంటారు. మోస్ట్లీ ఏమడుగుతారు, గాడ్ సెల్స్ ని నేమ్ చేయమంటారు, వాటి ఫంక్షన్స్ ఏంటో అడుగుతారు. స్టమోటా యొక్క రియల్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఏంటి అలాంటివన్నీ అడుగుతుంటారు అనమాట. ఇది మీరు ఈజీగా రాసేయచ్చు, ఎందుకంటే మనం 8th క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నాం. సో రేపైతే నేను బయాలజీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియోస్ చేస్తాను. మీకు కనుక బయాలజీ పేపర్ కావాల్సి వస్తే నా సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద చేసిన వీడియోస్ అన్ని బాగా చూడండి. అందరూ అయితే నేను మధ్య మధ్యలో వేస్తూ ఉంటాను. సో మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అవి కూడా చేసేయండి. మీకు సోషల్ మీద ఎలాంటి టాపిక్స్ ఎలాంటి క్వశ్చన్స్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను మీకోసం 100% ఆ వీడియోస్ చేసి పెడతాను. సోషల్ గా అయితే మనకి 2 days ప్రిపరేషన్ ఇస్తారు. రేపు కూడా హాఫ్ డే ఉంటది కాబట్టి మనం ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి సోషల్ ఇంకా బాగా రాద్దాం.